నా పేరు అనంతయ్య. ఎట్లుంది మరి కొడంగల్ నియోజకవర్గం ఏం నడుస్తుంది? ఏమున్నది, ఏకదమ్ బస్సులు పెట్టిండు. ఆ, బస్సులు పెట్టి అందరికి ఆగమాగం అయిపోయింది. ఉమ్, అసలు బస్సులు బంద్ చేస్తే బెస్ట్ ఉంటుంది. ఉమ్, ఆ తర్వాత కరెంటు కూడా లేకుండా పర్లేదు, కానీ ఉమ్, ప్రతి ఒక్కరికి నిరుద్యోగాలు ఉన్నారు. ఉమ్, కనీసం అంటే ఆయన 10 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్గా, ఉమ్, గవర్నమెంట్ అయితే లేవు, ప్రైవేట్గా కంపల్సరీ ఇవ్వాలి. ఉమ్, ఇక మన తెలంగాణలో ఎక్కడున్నా కూడా 10వ తరగతి నుంచి డిగ్రీలు, బీఈడ్లు, ఎంఏలు అన్ని చదివిన వాళ్ళు ఉన్నారు. ఉమ్. ప్రతి ఒక్కరికి ఏ స్థాయి ఉన్న వాళ్ళకి ఆ స్థాయికి ఏమంటారు మరి మీరు? ఉద్యోగాలు కావాలి. మీ ఎమ్మెల్యే అయితే రేవంత్ రెడ్డి కదా, మరి ఏమంటారు రేవంత్ రెడ్డి? ఏదంటే ఏమంటాడు ఆయన, కొత్తగా అంతా పరిశాల ఉన్నాడు. ఏమి ఆయనకు అర్థమవుతలేదు. అర్థం చేస్తా అని పెద్దగా మాట్లాడుతున్నాడు, కానీ ఆయనతో అయితలేదు. ఈ విధంగా చేస్తే అవుతుంది. ఆయన ఖచ్చితంగా చేయాలి. నేను ఇంతకుముందు దళిత బంధు కూడా కేసీఆర్ కూడా చెప్తే ఆయన దళిత బంధు కూడా తగ్గించు, ఒక 10 లక్షలు ఒకరికి ఇస్తున్నావు కదా. ఏం పేరే? అనంతయ్య. ఎట్లుంది కొడంగల్ పరిస్థితి, మరి రైతుల పరిస్థితి మాది పరిగి నియోజకవర్గం. ఎట్లుంది మరి ప్రస్తుతం ఏది రైతుల పరిస్థితి ఎట్లుంది? ఏం లేవు, ఇస్తానా ఏం లేవు. ఎందుకు 15,000 ఇస్తాండు ఎకరానికి? 6,000 ఇస్తాడు. అది ఎకరా లోపల వాళ్ళకు 5-6 మందికి పడ్డాయి ఊళ్ళో అంతే. కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, నేను వస్తే 15,000 వస్తాయి అన్నాడు కదా. లేవు లేవు వచ్చినాయా? లేవు రాదు. 6 గ్యారెంటీలు అందినా? ఏది అందలే. కూతుళ్ళు ఉన్నారా? మన్మరాళ్ళు కూతుళ్ళు? ఏది లేదు. మీకు మన్మరాలు లేరా? మన్మరాలు లేవు. కూతుళ్ళు ఉన్నారా? కూతురు పెళ్ళైందా? కాలే. మరి పెళ్ళైతే ఎత్తున బంగారం 1,00,000 రూపాయలు ఇస్తాంటున్నావు. ఏది లేదు. ఇయ్యాడంటారు రేవంత్ రెడ్డి? ఇయ్యాడు. ఎందుకు? ఏమో మాకేం తెలుసు, మీకు నాయకులకు తెలుసు. ఆ? ఇయ్యాడంట. ఏంటి పరిస్థితి ఏంది కొడంగల్లో? ఎట్లా నడుస్తుంది? రైతులు కావచ్చు, లేకపోతే 6 గ్యారెంటీల విషయం కావచ్చు. ఎందుకంటే ఒక ఇక్కడున్న ఎమ్మెల్యేనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, ఏం చెప్తాం? ఏది చెప్పినా 6 హామీలు చెప్పిన 6 హామీలు 420 స్కీమ్లు ఏది సరిగ్గా లేదు. ఏది ఇచ్చినని ఢిల్లీ వెళ్తుందో చెప్తుండు. అన్ని ఢిల్లీ అంటే తుమ్ముతే ఢిల్లీ, కక్కుతే ఢిల్లీ, మింగుతే ఢిల్లీ, అంతే తప్ప అన్ని ఢిల్లీ. ఏముంది, 10 ఏండ్లు కేసీఆర్ సార్ ప్రభుత్వంలో జనాలు ఎప్పుడు ఇంత వ్యతిరేకత కాలే. ఇది నెల రోజులు అంటే ఒక 1 ఇయర్ అయింది. 1 ఇయర్లోనే జనాల పరిస్థితి చూస్తురు కదా మెరుగిటంగా. ఏముంది, ఉన్న తెలంగాణ మొత్తం ఆగం పట్టిస్తురు. ఎందుకే గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ నాశనం చేసింది కాబట్టి మేము ఈ సంవత్సర కాలంలో కొంత డెవలప్ చేసామంటుంది కాంగ్రెస్ పార్టీ. ఏం చేసిర్రు వాళ్ళు? చేసింది ఏమైంది? చేసింది మొత్తం డెవలప్మెంట్. మా తారక రామారావు గారు, కేటీఆర్ గారు, మన కేసీఆర్ గారు, మా నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యేలు మా చేసిన అభివృద్ధి ఉంది. వాళ్ళు చేసింది ఏమీ లేదు. మీ కొడంగల్కి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తుండు, ఫార్మాసిటీ తీసుకొస్తుండు కదా. ఈడ ఫార్మా ఇప్పుడు తీసుకొస్తే దానికో ఉంటది. పేద ప్రజలకు మంచి భూములు, పంట పండే భూములకు తొండలు గుడ్లు పెడతాయి, తొండలు అది పెడతాయి, ఇవి పెడతాయి అని ఉన్న రైతులకు చేసుకునే బతుకు రైతుల భూములు గుంజుకుంటే, ఉన్న భూములు ఎక్కడైతే ఉన్నాయో, గవర్నమెంట్ భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ తీసుకుపోవాలి ఫార్మర్సీ. మీ ఎమ్మెల్యే ఎవరు? తిరుపతి రెడ్డా, రేవంత్ రెడ్డా? మీ ఎమ్మెల్యే అక్కడ పరిగి మరి కొడంగల్ ఎమ్మెల్యే ఎవరు మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డా, తిరుపతి రెడ్డా? రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డా, తిరుపతి రెడ్డా? కొడంగల్ ఎమ్మెల్యే ఈడ ఇక్కడ తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డానా? ఎందుకు అట్లా? ఇక ఉన్నది నడిపిస్తున్నారు వాళ్ళు అట్లా. అంతే. మరి మా అన్న ఎమ్మెల్యే ఉండు, మా తమ్ముడు ఎమ్మెల్యే ఉండు కదా అని చెప్పి ఈయన తిరుపతి రెడ్డి నడిపిస్తున్నాడు. ప్రజలు ఎంచుకున్న ఎమ్మెల్యే కాదా? ప్రజలు ఎంచుకున్న వాళ్ళు అయితే ఎట్లుంటది? ప్రజలు ఎంచుకున్న వాళ్ళని అక్కడ పోయిండు. పట్నం, గల్లీ, ఢిల్లీ అనుకుంటే ఆయన ఉన్నాడు. ఈయన ఇక్కడ ఊర్ల మీద ఈయన పడ్డాడు. ప్రజలకు ఏం మంచి పని చేస్తాడు సంవత్సర కాలంలో? ఏం మంచి పనులు చెప్పమనుడు. ఆనాడు టీఆర్ఎస్ ను చేసిన పనులను ఇదే పబ్లిక్ లా రెచ్చగొట్టి, సరే ప్రజలు కూడా ఏం చేశారంటే ఏదో రకంగా మాకు కొద్దిగా మేలు జరుగుతుంది, ఏమో చేస్తాడనే మాయమాటల్లో మీరు ఇవాళ అధికారంలోకి తెచ్చారు. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఆమ్ల కన్నా మేము డబ్బులు ఇస్తామంటాడు కదా. ఏడున్నది? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని. ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లు తిన్నారు? ఏ ఎలక్షన్ వచ్చినా ఎక్కడ పోయినా ఇక్కడ కొడంగల్ వెంకటేశ్వర స్వామి, కోలేపల్లి ఎల్లమ్మ, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, అనేక రకాల దేవుళ్ళ మీద ఒట్లు తిన్నారు. గతంలో కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చేసి నేను 2 లక్షల రుణమాఫీ చేసిన అంటుండు. అడుగుమని ఊర్లలో ఆయననే, అడుగుమని ఊర్లలో ఆయననే. ఏ ఊర్లోనైనా ప్రజలను అడుగుమని. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో ఎంతమందికి రుణమాఫీ అయింది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని. ఉట్టి మాటలు గప్పాలు కొట్టుడు కాదు. ప్రభుత్వాన్ని ఏలడము, ప్రభుత్వాన్ని ప్రజలను పరిపాలించడం అంటే మామూలు విషయం కాదు. 14 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చి. ఎట్లుంది 14 నెలల పాలన? ఏమున్నది? ఇవాళ 75 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక తొలిసారిగా ఏడాది లోపల అడ్డగోలు మాటలు తింటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే రేవంత్ ప్రభుత్వం ఒకటే ఉన్నది. సంవత్సర కాలం ఇంత వ్యతిరేకత ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరు చెప్పారు?
ఆయన ఏం చెప్పిండు? ఎవరన్నా ప్రజలు అడిగినరా 100 రోజుల లోపల నాకేం చేస్తావని? మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల అన్ని చేస్తామన్నారు. అన్ని ఏం చేసారు? పెద్ద గుండుస్తున్నా. మీకు పార్లమెంట్ ఎలక్షన్ ఒక్క సీట్ రాలే, మిమ్మల్ని గుండుస్తున్నా అంటుంది కదా మరి. అదే సీట్ రాకపోవచ్చు, మాయమాటలు నమ్మిండ్రు, ఇది చేసిర్రు, మభ్య పెట్టిర్రు, రకరకాలు చేసిర్రు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో చూస్తే తెలుస్తుంది. రేపు రాబో ఇప్పుడే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందని దమ్ముదైనం అంటే ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ప్రజల కొమ్మనుండి ప్రజలు ఏం తీర్పిస్తారో ఒకసారి యావత్ తెలంగాణ రాష్ట్రం దేశమే చూస్తుంది. స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఏం చెప్తావు ప్రభుత్వానికి? గట్టి గుణపాఠమే ఉంటది. బీఆర్ఎస్ గెలుస్తుంది ఖచ్చితంగా 100%. లోకల్ బాడీ మొత్తం బీఆర్ఎస్ ఏం చేయలేదు. తుపేల్ పాలన ఇప్పటి వరకు ఏం లేదు. రైపిల్ రెడ్డి కాదు, తుపేల్ రెడ్డి ఇప్పుడు వేస్ట్ పాలన మాత్రం లేదు. వేస్ట్ అంటున్నా కదా. అసలు ఇజ్జత్ తీస్తున్నాడు, మన తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నాడు. 10 ఏళ్ళు ఎంత మంచిగా ఉందో అంత దరిద్రంగా చేసిండు. ఇప్పుడు వేస్ట్ నేను చెప్తున్నా కదా. 40 క్వింటాల సన్న ఒడ్లు వండించిన ఇప్పటి వరకు బోనస్ లేదు. మన అమ్మ యాడే ఇచ్చిండే. ఇప్పుడు నా రమ్మను ఎవరిను ఎవరు వేమనారాయణ రెడ్డి ఎవడో ఉంటాడు కదా, ప్రభుత్వ సలహాదారు, వాళ్ళతో రమ్మని నా దగ్గర రమ్మని నేను చెప్తాను. నాది బాస్పల్లి భగవంత్ రెడ్డి. ఎంత ఉంది పొలం? ఎంత ఉంది? నాకు 5 ఎకరాలు ఉంటది. 5 ఎకరాలకు పడ్డది రైతు భరోసా ఏం పర్లేదు. ఇప్పటికి 3 సార్లు 7,500 ఇస్తాను ఎకరానికి. అది వాని అమ్మ 5,000 ఏమని చాలు. ఒక ఎకరాకి వేసిండు అంటారు కానీ 2,000 ఎక్కనే ఇస్తాను వేలేడు. వేస్ట్ అసలు పాలననే తుబేల్ పాలన. నేను చెప్తున్నా కదన్నా వేస్ట్. వాడు ఇమీడియట్ గా సొంత ఎమ్మెల్యేలతో వ్యతిరేకత పొందిన సీఎం ఎవడు ఉన్నాడంటే ఫస్ట్ వీడే. పేరుకే గొప్ప, ఏం లేదు ఇట్లా అంటాడు. నువ్వు అట్లా తిడుతున్నావు, మరి కేసులు అయితే ఎట్లా? కానీ పోతా ఏమైందన్నా, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ జాబ్లు అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇప్పటి వరకు క్యాలెండర్ అమ్మ ఒక క్లర్క్ పోస్ట్ చేయలేడు. కేసీఆర్ వేసిన పోస్టులు ఫిల్అప్ చేసే నావే అని. ఇప్పుడు గత 10 ఏళ్ళలో ఎటువంటి జాబ్స్ చేయలేరు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది కదా. మేము రాగానే 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటులు. ఇక ఎవరికో పుట్టిందని నాదంటే కాదన్న. వేస్ట్ చెప్తున్నా కదా, వేస్ట్ వరేస్ట్. అసలు ఈ పాలననే వేస్ట్. 0 మార్కు, గుండుసున్నా వేస్ట్. అసలు సాధారణ వ్యక్తులు ఇప్పుడు కూలినాలు చేసుకునేటోళ్ళు అయితే చాలా ఘోరంగా బాధపడుతున్నారు. ఎక్కడొచ్చిండ్రా నాయన వీడు తెలంగాణకు పట్టిన శని దరిద్రం. ఏంటి పట్టుకున్నావు? ఏంటి రికార్డులు రేవంత్ రెడ్డి రైతులకు మాసు బాకీ ఉన్నది. ఈ సంవత్సరం నుంచి ఇంతవరకు ఉన్నదే లేదు. మొదలే కేసీఆర్ ఇచ్చిందే లేదు, చెప్పింది లేదు, ఏది లేదు. ఇంకేం చెప్తావు? ఏమి ఇస్తున్నాడు? ఇచ్చిందే ఎకరా 2 ఎకరాలు అన్నాడు. చెప్పి కోసి చంద్రబాబు సభలో చెప్పింది ఏమి చెప్పాడు. ఇంతవరకు లేదు. ఎకరా 2 ఎకరాల కాడికి. ఇదేవరు? ఇదే పర్సాపర్సు ఎమ్మెల్యే ఎవరు? రేవంత్ రెడ్డి సీఎం. రేవంత్ రెడ్డి ఒకటి మిస్టేక్. బ్యాంకు వాళ్ళు ఏమంటుండ్రు అంటే నాది నేమ్ మిస్టేక్ అయింది. 1,60,000 ఉండదు నా పేరు మీద. 1,60,000 ఉంటే అకౌంట్ తెరిచినప్పుడు ఏర్మల్ల అనంతయ్య సన్నప్ప సాయప్ప. ఇప్పుడు మధ్యలో ఆధార్ కార్డు వచ్చినప్పుడు ఏమైంది, ఏర్మల్ల చిన్న అనంతయ్య సాయప్ప పడ్డది. దాన్ని సరి చేసుకురమ్మన్నారు. సరి చేసుకొస్తే బ్యాంక్ వాళ్ళు దింపుతున్నారు, ఎండి ఆఫీస్ వాళ్ళు దింపుతుండ్రు. ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకోలేవు మరి? పెట్టుకున్నా సార్. కలెక్టర్తో కీట పోయి వచ్చిన. కలెక్టర్తో పోయి కలెక్టర్ ఆఫీసులో ఇచ్చేస్తే పెట్టి సంతకం పెట్టి ఏమన్నా రసీదు ఇస్తారా అని చెప్తే ఆ టేబుల్ మీద సంతకం పెట్టిండ్రు, ఆనే పెట్టిండ్రు ఫైల్. నాది 1,60,000 మాపి ఖాళీ 2 నెలలకు రాని నాది అందుట లిస్టులో లేకుండానే చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, కొడంగల్లో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. మేము అక్కడిక్కడ చెప్తలేం. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ప్రాంతంలోనే పూర్తిగా రుణమాఫీ కాలేదు. ప్రజాపాలనలో రుణమాఫీ కాలేదని అప్లికేషన్ పెట్టుకున్నా సరే వీళ్ళు బ్యాంకుకి లేదంటే ఇక్కడికి దింపుతూనే ఉన్నారు తప్ప రైతులకు ఎటువంటి న్యాయం చేయట్లేదని చెప్పేసి ప్రభుత్వం పైకి పూర్తిగా కొడంగల్ ప్రజలు విరుచుకుపడడం మనం చూస్తున్నాం.